అందరికీ నమస్కారం. అంతర్వాహినికి స్వాగతం. ఇప్పుడు అంతర్వాహిని 11వ కథ 'అదిగో కల్కి'. కథలోకి వెళ్లే ముందు అంతర్వాహిని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. యమధర్మరాజు నరకంలో హై అలర్ట్ విధించాడు. యమభటులు సహా సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోరాదని ఆజ్ఞాపించాడు. చిత్రగుప్తుడు చాలా ఆందోళనగా ఉన్నాడు. తన సిబ్బందికి ఏవో సూచనలు చేస్తున్నాడు. ఇంద్రుడు దేవతలందరినీ పిలిచి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకంలో పలుచోట్ల భూకంపాలొచ్చాయి. తీవ్ర సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏ క్షణంలో అయినా జలప్రళయం, ఇదే కలియుగాంతం అంటూ టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో వార్తలు. అంతలోనే సోషల్ మీడియాలో ఓ ఆడియో క్షణాల్లో వైరల్ అయింది. నేను మానవులు వేల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల్కిని. శంబాల నగరం నుండి శ్వేతాశ్వంపై అగ్ని ఖడ్గంతో పాపుల్ని అంతం చేసేందుకు దూసుకు వస్తున్నాను. అధర్మాన్ని అంతమొందించి సత్యయుగ స్థాపన చేయడమే నా అవతార లక్ష్యం. కళంకానికి మారుపేరైన కలియుగవాసులారా, తస్మాత్ జాగ్రత్త. మీ స్వార్థం, అహంకారం, అసూయ, అవినీతి, అక్రమాలు అన్నీ చూస్తూనే ఉన్నాను. వీటన్నిటి నుండి భూమాతకు ఇప్పుడే విముక్తి కలిగించబోతున్నాను. శిక్షకు సిద్ధంగా ఉండండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది విన్నారా? ఇంకా కలియుగాంతమేనట. 80 ఏళ్ల నిర్మల వాళ్ళ ఆయన సూర్యంతో చెప్పింది. కలియుగాంతం అంటే నీకంత ఆనందమేంటే అన్నాడు సూర్యం. మరి మనమొక్కళ్ళే పోతే విచారం కానీ అందరితో కలిసిపోతే ఆనందమే కదా అంది నిర్మల. అయినా రోజుకొక్కడు నీలాంటి వాళ్ళ కోసం కలియుగాంతం రేపే, ఇప్పుడే అని ఏదో ఒకటి చెప్తుంటాడు. వద్దన్నా అలాంటివన్నీ కళ్ళింత చేసుకొని చూస్తావు, వింటావు అన్నాడు సూర్యం. నన్ను కాల్చుకుని తినడమే తప్ప మీరు వార్తలు విననే వినరు. ఓ పక్క సునామీలు, భూకంపాలు, మరో పక్క కల్కి భగవానుడే స్వయంగా వాయిస్ మెసేజ్ పెట్టాడు అంది నిర్మల. నువ్వు రెడీగా ఉన్నావు కదా అని నీకు పంపుంటాడు, నాకేం రాలేదు. అయినా బ్రహ్మంగారు చెప్పిన దాని ప్రకారం ముందు ధర్మాన్ని పునరుద్ధరించడానికి వీరభోగ వసంతరాయలు వస్తారు. ఆ తర్వాతే కలికి అవతారం అన్నాడు సూర్యం. అంతలోనే అక్కడికి వచ్చిన వాళ్ళ మనవుడు నాని మధ్యలో కలగజేసుకుంటూ, అయ్యో తాత, మీరెక్కడున్నారు? ఎప్పుడో వీరభోగ వసంతరాయలు వచ్చేశాడు, తర్వాత కలికి వచ్చేశాడు అన్నాడు. ఏంట్రా నువ్వనేది? కొంపదీసి మీ తాత మీ నాన్న గురించి చెప్పడం లేదు కదా అంది నిర్మల. ఊరుకో బామ్మ, శ్రీ విష్ణు వీరభోగ వసంతరాయలుగా 2018లో, ప్రభాసు కల్కిగా 2024లో వచ్చేశారు అన్నాడు. ఏడ్చావు వెధవ తెలివితేటలు నువ్వును. సినిమాలు కాదు, నిజం అవతారాలు అంది నిర్మల. ఓ, నాకు వాటి గురించి ఐడియా లేదు అన్నాడు నాని. ఇంట్లో అందరూ కాస్త వార్తలు చూడండి, ప్రపంచంలో ఏమవుతుందో తెలుస్తుంది అంది నిర్మల. నువ్వు చూస్తున్నావు కదమ్మా, కలియుగాంతం కన్ఫర్మా అడిగాడు చంద్రం. అదే కదా వీళ్ళంతా చెప్తున్నది అంది నిర్మల. సరే, నాకు చాలా లీవ్స్ ఉండిపోయాయి, ఇవాళ లీవ్ పెట్టేస్తా అన్నాడు చంద్రం. అమ్మయ్య, అయితే మీకు ఇవాళ బాక్సు పెట్టనక్కర్లేదన్నమాట, నెమ్మదిగా వంట చేసుకుంటా అంది చంద్రం భార్య లత. ఓ పక్క కలియుగాంతం అంటూ ఉంటే ఇంకా ఇంట్లో వంట అంటావేంటమ్మా అంటూ ఎంటర్ అయింది రమ్య. అంటే ఆర్డర్ ఇచ్చేద్దామంటావా? అందరికీ వినబడేటట్టుంది లత. అమ్మా, ఇదిగో స్విగ్గీలు వాటిలో కలియుగాంతం స్పెషల్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు అంది రమ్య. ఓ, ఏమంటారండి అంది లత చంద్రం వైపు చూస్తూ. ఇదిగో మీరేమైనా తెప్పించుకు చావండి, నాకు మాత్రం కాస్త వేడిగా మెత్తగా అన్నం వండి పడేయండి, నోటికి హితవుగా ఆవకాయతో 4 ముద్దలు తిని చస్తా అంది నిర్మల. అంతలోనే చంద్రానికి బాస్ నుండి ఫోన్. ఏదో ఒకటి చేయండి మీరు అంటూ ఫోన్ ఎత్తాడు. చంద్రం, కలియుగాంతం అంటున్నారు, మన ప్రాజెక్ట్ ఫైనల్ రిపోర్టు వెంటనే సబ్మిట్ చేయండి అన్నాడు బాసు. చంద్రం బాసుని తిట్టుకుంటూ ఫోన్ కట్ చేశాడు. కల్కి తెల్లని గుర్రంపై వస్తాడు అంటే సముద్రం కెరటాలు తెల్లగా ఉంటాయి కదూ, అదే ఆ తెల్లటి గుర్రం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక అగ్ని ఖడ్గం అంటే లావాలన్నమాట. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో కల్కి వస్తున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ఓ ప్రవచనకర్త వీడియో. ఈ కలియుగాంతం బారి నుండి తప్పించుకోవాలంటే ఓం కలికాల కల్కియే నమః అని పూటకు 101 సార్లు జపించాలని ఒకళ్ళు, కల్కి 10వ అవతారం కాబట్టి ఆయన విగ్రహానికి 10 నీతి దీపాలు పెట్టి 10 కొబ్బరికాయలు కొట్టి 10 మంది పుణ్యాత్ములకు భోజనాలు పెట్టాలని మరొకరు రెమెడీలు పెట్టారు. నిర్మల ఇది చూసారా అనే లోపలే రమ్య, బామ్మ, కల్కి విగ్రహాలు, రెడీ టు యూజ్ నేతి దీపాలు ఆన్లైన్లో మంచి ఆఫర్లో ఉన్నాయి అని చెప్పింది.
వెంటనే తెప్పించవే తల్లి అనేలోగానే అయ్యో అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తోంది బామ్మ అంది రమ్య. కల్కి ప్రభావం నుండి తప్పించుకునేందుకు మహా కల్కి యాగం. కేవలం 10,000 మాత్రమే. మీ పాపాలు తక్షణం ప్రక్షాళన చేసుకోండి అంటూ మరో వీడియో వచ్చింది. జపాన్లో భారీ భూకంపం, చైనాని ముంచెత్తుతున్న వరదలు అని న్యూస్. చైనా వరకు వచ్చిందంటే ఇంకా పక్కనే మనము ఉన్నాము, దగ్గరకు వచ్చేసింది అని నిర్మల గొణుక్కుంటోంది. ఒరేయ్, ఇంతకీ ఆ చిన్నోడు లేచాడా లేదా అంది నిర్మల. నీ చిన్న కొడుకు కృష్ణుడు విష్ణుమూర్తితో సమానం. వరదొస్తే కూడా మంచంపై తేలుతూ విష్ణుమూర్తిలా తల కింద చేతులు, కాలు మీద కాళ్ళు వేసుకుని పడుకుంటాడు అన్నాడు చంద్రం కాస్త వ్యంగ్యంగా. పాపన్రా, వాడిది యుఎస్ షిఫ్టు, పైగా సాఫ్ట్వేరు అంది నిర్మల. దేశవ్యాప్తంగా దేవాలయాలకు పెరుగుతున్న భక్తుల రద్దీ, భారీగా పెరుగుతున్న హుండీ ఆదాయం అని ఓ ఛానల్లో వార్త. అంతలోనే బ్రేకింగ్ న్యూస్. కలియుగం స్పెషల్ దర్శనం టికెట్ల కోసం భక్తుల తోపులాట. 10 మందికి పైనే మరణించి ఉంటారని సమాచారం అందుతోంది అని. కల్కి రాకముందే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని ఆరాటం కాబోలు వీళ్ళకి అన్నాడు చంద్రం. అంతలోనే చంద్రానికి ఫోన్. సార్, మా బ్యాంకు కల్కి స్పెషల్ ఆఫర్ కింద చాలా తక్కువ రేటుకే లోన్ ఇస్తోంది అని. దాన్ని కట్ చేసేలోగానే మరో ఫోన్. మేము ట్యూబర్ అనే కంపెనీ నుండి మాట్లాడుతున్నాం. జలప్రళయం వచ్చేటప్పుడు మేము స్పెషల్ బోట్లలో మిమ్మల్ని కొండలు, గుట్టలాంటి ఎత్తైన ప్రదేశాల వరకు దింపుతాము. అక్కడి నుండి మా వాళ్ళు మీ బడ్జెట్ని బట్టి తాళ్ళు లేదా డోలీల్లో కొండపైకి చేర్చుతారు. అగైన్ మీ బడ్జెట్ని బట్టి అక్కడ అలానే వర్షం కింద నిలబడవచ్చు, లేదా చెట్టు కింద కుర్చీ రిజర్వ్ చేసుకోవచ్చు, కాదంటే లగ్జరీగా టెంట్ బుక్ చేసుకోవచ్చు. మీ ఆప్షన్ ఏది సార్ అని అడిగింది టెలికాలర్. చంద్రం ఏదో అనే లోపలనే త్వరగా చెప్పాలి సార్, బుకింగ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి అంటూ కట్ చేసింది. వావ్, ఈ ప్యాకేజ్ ఏదో బాగున్నట్టుంది నాన్న అంది రమ్య. బాగానే ఉంది. కొండపైకి ఎక్కాక కింద అంతా మునిగిపోతుంటే సెల్ఫీ వీడియో తీసుకుని పోస్ట్ చేద్దామనే కదా నీ ఐడియా అన్నాడు నానిగాడు. ఒరేయ్ చంపుతా, పోస్ట్కి, రీల్కి, స్టేటస్కి, న్యూస్ ఫీడ్కి తేడా తెలియదు కానీ నన్ను కామెంట్ చేస్తావా అంటూ వాడి నెత్తి మీద ఒక్కటిచ్చుకుంది రమ్య. అది సరే కానీ నాని, ఒకసారి వీధి చివరికి వెళ్ళి పానీపూరి తినొద్దని రారా అంది. పద, ఏం చేస్తాం, భయ్యా తోడ ప్యాజ్ దాలు అని అడుక్కొంది నీకు పూట గడవదు కదా అని అక్కడి నుండి పారిపోయాడు. కలియుగం ముగుస్తున్న వేళ మానవత్వం చిగురిస్తోంది. చాలామంది దాతలు అన్నదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు, పేదలకు దుస్తులు పంచుతున్నారు. దీనికి మీరెలా స్పందిస్తున్నారు అంటూ ఒక వ్యక్తిని రిపోర్టర్ అడుగుతున్నాడు. పోయే ముందేనా మంచి బట్టలు ఇవ్వచ్చు కదా సార్, చూడండి చిరిగిపోయిన షర్టు ప్యాంటు దానం చేశారు, నా ఒంటి మీద బట్టలే నయం అంటూ ఆ వ్యక్తి చికాకు పడుతున్నాడు. ఇదిగో లత, నాకు మీ మామగారికి మరో రౌండ్ కాఫీ నీళ్ళు పోయమ్మా అంది నిర్మల. కాఫీనా నీళ్ళ బామ్మ అడిగాడు నానిగాడు. పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది, సారీ చెప్పు అంది లత. సారీ బామ్మ అంటూ కాళ్ళకి దండం పెట్టాడు నానిగాడు అతి వినయంగా. చినుకులు మొదలయ్యాయి, ఆరేసిన బట్టలు తీసేసి వస్తా అత్తయ్యా అంది లత. చూసారా, మనకు కూడా చినుకులు మొదలయ్యాయి అంది నిర్మల. అంటే ఈ చినుకులు పెద్దగా అయ్యి జలప్రళయం వస్తుందనే కదా అన్నాడు సూర్యం. ఊరుకోండి పరాచకాలు మీరును, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. ఓం కలికాల కల్కియే నమః అంటూ పఠించడం మొదలుపెట్టింది. యుగాంతంపై వస్తున్న వార్తల్ని ప్రభుత్వం ధృవీకరిస్తుందా అంటూ మంత్రుల్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మాకు అలాంటి అధికారిక సమాచారం ఏమీ లేదు, కానీ సహాయక చర్యల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అయినా మాది ప్రజాప్రభుత్వం, ప్రజల పక్షాన్ని నిలుస్తుంది. మా నాయకుడు తన ప్రాణాలను అర్పించైనా ప్రజల ప్రాణాలను కాపాడమని కల్కి కాళ్ళపై పడి వేడుకుంటాడు అన్నాడు ఓ మంత్రి. ఈ కలియుగాంతం మన దేశానికైనా ప్రపంచం అంతటా ఉంటుందా అని మరో విలేకరి ప్రశ్నించాడు. అదేం ప్రశ్న అండి, మన దేశానికి మాత్రం అంటే ఎలా ఒప్పుకుంటాం, ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావిస్తామన్నాడు ఇంకో మంత్రి. అసలు కల్కి వస్తున్నాడంటే ఈ ప్రభుత్వ అవినీతే కారణం. మా ప్రభుత్వం ఉండగా కల్కి వచ్చాడా మీరే చెప్పండి. మేం మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ప్రజల్లో మంచిని పెంచడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. వాటి కోసం కోట్లు కేటాయించాలనేదే మా పార్టీ అభిమతం అని ఆవేశంతో ఊగిపోయాడు ప్రతిపక్ష నాయకుడు. స్టాక్ మార్కెట్ పతనమైంది, బంగారం, భూముల రేట్లు పడిపోయాయి. మదుపరులకు ఇది మంచి అవకాశం అంటూ బిజినెస్ ఛానల్స్లో విశ్లేషణలు మొదలయ్యాయి. ఇదిగో అత్తయ్య కాఫీ, ఆరేసిన బట్టలు ఇలా తీయగానే అలా చినుకులు ఆగిపోయాయి అంది లత. అంటే కలియుగాంతం ఆగిపోయినట్టేనా అన్నాడు సూర్యం. అప్పుడే సునామీ హెచ్చరికలు భారతదేశానికి వర్తించవని సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం తెలిపిందన్న ఫ్లాష్ న్యూస్.
"హుం, నేనెళ్ళి వంట మొదలు పెట్టుకుంటా" అంది లత. "రేపటి నుంచి నేను స్కూల్‌కి, అక్క కాలేజీకి వెళ్ళాలా?" అడిగాడు నాని. "లీవ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు? బాస్ బుర్ర తినేస్తున్నాడు. ఆఫీస్‌కి వెళ్ళొస్తా" అన్నాడు చంద్రం. ఇంద్రుడు "యమా, ఏమిటి సమస్య?" అడిగాడు గంభీరంగా. "మీరే చెప్పండి చిత్రగుప్త" అన్నాడు యముడు. "ఇంద్ర, మా లోకంలో సిస్టమ్స్ అన్నీ క్రాష్ అయ్యాయి. భూలోకంలోకి వెళ్ళి మా యమభట్లు పాసం విసరబోతుంటే ఓటీపీ రిక్వైర్డ్, స్కాన్ యువర్ క్యూఆర్ కోడ్ అంటూ మెసేజ్లు, శబ్దాలు వస్తున్నాయట. పైగా టైం ఫర్ కలియుగాంతం అంటూ మా సిస్టంలోకి స్పామ్ మెసేజ్లు వచ్చి చేరాయి. ఇదంతా ఎవరి వల్ల అని ఆరా తీస్తే అంతా ఏఐ జనరేటెడ్ అని తెలిసింది. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు అని చెప్పాడు చిత్రగుప్తుడు. హతవిధి, మరిప్పుడు ఎలా అని అడిగాడు ఇంద్రుడు. అంతలోనే యమభటులు ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఎవరితను అని అడిగాడు ఇంద్రుడు. భూలోకం నుంచి మొన్ననే తీసుకొచ్చాము. మన సిస్టమ్స్ క్రాష్ అయిన విషయం తెలిసి నేను సరిచేస్తాను అన్నాడు. అందుకే తీసుకొచ్చాము అన్నాడు భటుడు. బహు బాగున్నది, ఇంతకీ నీ పేరేమి మానవా అని అడిగాడు ఇంద్రుడు. ఆ వ్యక్తి కృష్ణుడు అని చెప్పాడు. ఇంద్రుడి ఆదేశం మేరకు కృష్ణుడు సిస్టమ్స్ రికవర్ చేసే పనిలో పడ్డాడు. అంతలోనే ఎవరో తన వీపుపై తడుతున్న ఫీలింగ్. కళ్ళు తెరిచి చూస్తే నిర్మల "చిన్నోడా లేవరా" అని లేపుతోంది. ఏంటో వింత కల అనుకుంటూ లేచాడు. కల్కి పేరిట ఆడియో మెసేజ్లు పంపిన వ్యక్తి గురించి ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. బహుశా మార్కెట్ను పడేసేందుకు ఓ బయ్యర్ వేసిన కుట్రగా భావిస్తున్నారు అని బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. అంతర్వాహిని 11వ కథ కల్కి సమాప్తం. అంతర్వాహిని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలోని కథల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. త్వరలో మరో మంచి కథతో కలుద్దాం. మీ గణపతి రామం.